తమిళనాడులోని సేలం జిల్లాలో ఆత్తూరు అనే ఒక ప్రాంతం ఉంది కదా! ఆ ప్రాంతం పక్కనే పుదుక్కోంబాడి అనే ఒక గ్రామంలో ఒక మహిళకి ఫోన్ చేశాడంట ఎవడో. తహసీల్దార్‌ని నేను తాలూకా ఆఫీస్ నుండి ఫోన్ చేస్తున్నాను. ఈ కరోనా లాంటి వ్యాధి వ్యాప్తి చెందుతుంది. కాబట్టి మీ మహిళలందరూ కూడా, మీ గ్రామానికి చెందినటువంటి మహిళలందరూ కూడా గుండు కొట్టించుకుంటే మీకు రూ. 15,000 నుంచి రూ. 45,000 వరకు ప్రభుత్వం మీకు డబ్బులిస్తుంది. పథకం కొత్తగా పెట్టారు. మీరు వెంటనే గుండు కొట్టించుకోండి. అలాగే మిగతా తోటి మహిళలకు కూడా ఈ విధంగా చెప్పండి అని చెప్పి ఆయన ఫోన్ పెట్టేశాడు. ఈ విషయము ఆమె అనేక మందికి చెప్పింది. అనేక మందికి చెప్తే మొదట ఈవిడతో పాటు మరో ఇద్దరు వెళ్లి గుండు కొట్టించుకున్నారు. తర్వాత మరో 20 మంది గుండు కొట్టించుకోవడానికి వెళ్ళే క్రమంలో అతనికి ఫోన్ చేసి మళ్ళీ మాట్లాడదాం అనుకున్నారు. కానీ ఫోన్ స్విచ్ ఆఫ్ రావడంతో మిగతా వాళ్ళని కూడా అడిగారు. ఇలా గుండు కొట్టించుకుంటే 15,000 నుంచి 45,000 రూపాయలు ఇస్తామన్నారట. ఇలా తహసీల్దార్ ఫోన్ చేశాడు పలానా తాలూకా ఆఫీస్ నుండి అని చెప్తే వాళ్ళు ప్రెసిడెంట్‌ని, ఆ పంచాయతీ ప్రెసిడెంట్ ఉంటారు కదా! అలాంటి వారిని మిగతా యువకుల్ని సంప్రదిస్తే అక్కడ ఆయనకి ఫోన్ చేస్తే అసలు నా నుంచి ఫోనే రాలేదు. అసలు నేనెందుకు అలా ఫోన్ చేస్తానని చెప్పి తహసీల్దార్ మాట్లాడాడు. తర్వాత వాళ్ళకి అర్థమైంది మోసపోయామని చెప్పి. వాడికి దీనివల్ల ఏంటి ఉపయోగం అంటే ఏమీ లేదు. వాడికి అదొక ఆనందం. వాడు మామూలుగా అయితే జుట్టు కోసమైనా అలా చేయొచ్చు. మరి జుట్టు కోసం చేస్తే అటువైపు వాడు కనిపించాలి కదా! అలాగేమీ లేదు. అని మొత్తానికి ఇదంతా కూడా వాడు దేనికో ఒకదానికి లేదంటే ఈ ఫోన్ చేసినటువంటి ఆవిడకి గుండు కొట్టించాలని వాడు కంకణం కట్టుకొనైనా ఉండొచ్చు. కానీ మనము ఎంత విచక్షణారహితంగా ఎంత ఆశతో ఉన్నామో అర్థమవుతుంది. అంటే ఆలోచన లేనటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నాం. రూ. 15,000 ఎవడో ఫోన్ చేసి ఇస్తే ఇచ్చేస్తారా? నిజంగా అది రావాలంటే ప్రభుత్వ అధికారులు వస్తారు. ప్రభుత్వ అధికారులు నిజంగా అలాంటివి ఏవైనా ఉంటే ప్రభుత్వ అధికారులు వస్తారు. అక్కడ ఉన్నటువంటి సచివాలయంలోనో లేకపోతే పంచాయతీలోనో మాట్లాడి అవన్నీ చేసుకొని అప్పుడు మన దగ్గరికి మన యొక్క ఊరు నుంచి ఎవరైనా ఒకరు పెద్ద మనిషి వచ్చి అప్పుడు చెప్తారు. ఇది పరిస్థితి మీరేమైనా గుండు కొట్టించుకుంటారని. అసలు గుండు కొట్టించుకుంటే 15,000 ఎందుకు ఇస్తారన్న విషయం కూడా ఆలోచన లేకుండా ఈ విధంగా పరిగెడుతున్నాం కాబట్టే మనల్ని అందరూ పరిగెట్టిస్తూనే ఉంటారు ఇక్కడ. అంటే మనం మోసపోవడానికి అన్ని రకాలుగా కూడా సిద్ధంగా ఉన్నాం. అంటే వాళ్ళు చదువు లేని వాళ్ళు కావచ్చు. కానీ ఆ మాత్రం జ్ఞానం 15,000 ఇస్తామన్నాడు. పలానోడు ఫోన్ చేశాడు. ఇది నిజమా కాదా అని ఇంట్లో వాళ్ళని లేకపోతే ఊర్లో పెద్దలని అడగాలి కదా! అడగకుండానే వీళ్ళు వెళ్ళి గుండు కొట్టించుకొని మిగతా ఆడవాళ్ళని కూడా సిద్ధం చేసేస్తున్నారు.